హలో అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ ఆ స్వామివారి కృపా కటాక్షలు అందరిపై చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా అందరూ పూర్తిగా చూడండి. అందరికీ ఒక మంచి రామ మందిరం, లంగర్ హౌస్లోని రామ మందిరం గురించి చెప్తాను. ఈ లంగర్ హౌస్లోని రామ మందిరము మేము మా వారి బర్త్డే సందర్భంగా వెళ్ళామన్నమాట. అప్పుడు తీసిన వీడియో. సో ఈరోజు రామనవమి స్వామివారి గురించి చెప్పాలని ఈ రామ మందిరం ఎందుకు స్పెషల్ అంటే, ఎక్కడ మన హైదరాబాద్లో ఎక్కడ లేని విధంగా రాములవారు మనకు మీసాలతో దర్శనమిస్తారనమాట. సో అంతేకాకుండా ఇక్కడ ఎవరికైనా అప్పులు బాధలు ఉన్నా కానీ ఇక్కడ వచ్చి 21 సార్లు మన ప్రదక్షిణ చేస్తే తప్పకుండా వాళ్ళు. అయితే ఈ దేవాలయంలో పెద్ద ధ్వజస్తంభము, నవగ్రహాలు, జయగంట, అంతేకాకుండా పక్కనే మన విఘ్నేశ్వర స్వాముల వారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. అంతేకాకుండా చిన్న శ్రీకృష్ణుడు అద్దాల మెడ అనమాట. అద్దాల మెడలో చిన్న శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మనము తిరుపతిలో మనకు శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు ఎలా అయితే దర్శనమిస్తారో అలాగే ఇక్కడ కూడా స్వామివారి నిజ రూప దర్శనంలాగా మనకు స్వామివారు కనిపిస్తారు. ఎంత అద్భుతంగా ఉంటారంటే స్వామివారు, తిరుపతిలో ఉన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది అందరికీ. చాలా అద్భుతంగా స్వామివారి అసలు ఎంత చూసినా తనివి తీరనంత విధంగా మనకు అనిపిస్తుంది. తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఇంకా ఇక్కడ పక్కనే ఒక పెద్ద వృక్షం అనేది కనిపిస్తుంది మనకు. ఈ వృక్షాన్ని ఎవరైనా గుర్తుపడితే కమెంట్ చేయండి. సో ఇది శివయ్యకు చాలా ఇష్టమైన నాగమల్లె పూలు అనమాట. అంటే నాగశివలింగ పుష్పం అనమాట. ఈ పుష్పం అనేది ఎలా ఉంటుందంటే, స్వామివారు శివయ్య మధ్యలో ఉండి నాగస్వరూపం పడగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పుష్పం అనేది శివయ్యకు చాలా ఇష్టము, చాలా అంటే చాలా ఇష్టము. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే తప్పకుండా సంతానం అనేది కలుగుతుందని అందరు నమ్ముతూ ఉంటారు. అంత మహిమగల చెట్టు అనమాట. ఎక్కడ కనిపించదు, చాలా అరుదైన చెట్టు. ఈ దేవాలయంలో మనకు కనిపిస్తుంది. తప్పకుండా చూడాలి. అంతేకాకుండా ఈ దేవాలయంలో మనకు పెద్ద మారేడు చెట్టు కింద మనకు శివయ్య అనేది దర్శనమిస్తారు. శివయ్య అసలు ఒక చెంబడు నీళ్లు పోసి కనకరిస్తాడు చూడండి. అంతేకాకుండా ఈ దేవాలయంలో స్ఫటికలింగం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఆ రామయ్యని వీడియో తీయలేకపోయాను, కానీ ఆ రామయ్య గురించి అనేది చెప్తాను. అయితే రామదాసును సిరసాలలో బంధించి 3 లక్షల పైకం చెల్లించాలి, లేకపోతే రామదాసును విడిచిపెట్టనని అన్నప్పుడు, అయితే ఆ రామదాసుని విడిపించడానికి రాములవారు మీసాలతో ఒక బటుల రూపంలో రాముడు లక్ష్మణుడు వచ్చి 3 లక్షల రూపాయల పైకం చెల్లించి రాములవారిని విడిపిస్తారు కదా. విడిపించినప్పుడు ఆ రామదాసు తెలుసుకొని, నన్ను ఎవరు విడిపించారు, ఆ స్వామి అని తెలుసుకొని ఆ స్వామివారిని ఒక ముష్కుంద నది అనేది పక్కన ఉంటుందన్నమాట. ఆ ముష్కుంద నది పక్కన కూర్చొని రాములవారు రామదాసుని అడిగారంట, ఏమి కావాలి నాయన అని అడిగితే రామదాసు ఇలా అన్నారంట, అయితే స్వామి, మీరు ఏ రూపంలో వచ్చి అయితే నన్ను చెరసాల నుంచి విడిపించారో అదే రూపంలో మీరు ఇక్కడ కొలువై ఉండండి, నేను వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసుకుంటాను అనేసి చెప్పారంట. సో రామదాసు కోరిక మేరకు రాములవారు ఇక్కడ కొలువై ఉన్నారనమాట. ఇది ఇంకా ఈ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారు, ఇంకా లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామ సమేతంగా కనిపిస్తారు. అంతేకాకుండా ఎంతో చాలా ప్రశాంతంగా, అసలు లోపలికి వచ్చేదాకా మనకు రామ మందిరం గురించి తెలియదు. బయట చూస్తే ఒకలా, లోపల చూస్తే ఒక అద్భుతమైన స్వర్గంలా కనిపిస్తుంది. తప్పకుండా విజిట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా రుద్రాంశ్ వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. Bye.